నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2లో బిజీగా ఉన్నారు. స్కెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. సో, హ్మ్. నెక్స్ట్ ఏంటి అని. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' తర్వాత మనకొచ్చిన సినిమా 'దేవర'. అది కాస్త మిక్స్డ్ టాక్ అయింది. సో, కాస్త హ్మ్. పరిగెట్టాలనుకుంటున్నారట. అందుకని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో, 'వార్ 2' తర్వాత త్రివిక్రమ్ గారు అలానే జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా రెడీ అయిపోయింది. హ్మ్. ఆహ్, సో, మొత్తం కథంతా సిద్ధమైపోయింది. ఈ టాక్స్ మనం వింటూ ఉన్న నేపథ్యంలో హ్మ్. నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో ఒక 'మురుగా' అని ఒక బుక్ చూసాం. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాకి సంబంధించిన కథ అది అని మీకు తెలుసా? ఆ పోస్టర్ రిలీజ్ అయిన గంటలోపే మొత్తం కాపీస్ అన్నీ అమ్ముడైపోయాయంట. హుహు. అట హ్మ్. హ్మ్. వార్త. హ్మ్. ఏం చెప్తారు? అంటే క్రేజీ హీరో ఏదున్నా ఆ మాత్రం సేల్స్ అవ్వడం ఇవన్నీ కామను. హ్మ్. పైగా ఈ జనాలకు కూడా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఎప్పుడు ఆల్రెడీ 'దేవరా' వచ్చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. అవును. 'వార్ 2' కూడా అయిపోయింది. బట్ ఇంక రెడీ టు రిలీజ్ అవ్వలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రెజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు 'డ్రాగన్' మూవీతో బిజీగా ఉన్నారు. మన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో. అదే 'కేజీఎఫ్' ఫేమ్. ఆ తరువాత 'నెల్సన్' సినిమా కూడా ఒకటి ఓకే చేశారని. అది మన 'జైలర్' డైరెక్టర్. హ్మ్. దానికి కూడా కథా చర్చలు జరిగాయి. ఎన్టీఆర్ గారు ఆల్రెడీ సైన్ చేసేసారు. ఓకే చేశారు అన్నట్టుగా వార్తలొచ్చాయి. ఇకపోతే నెక్స్ట్ త్రివిక్రమ్ గారిది ఉంది. త్రివిక్రమ్ గారిది, బన్నీ గారిది పోస్ట్‌పోన్ అయింది అవ్వడానికి కారణం ఎన్టీఆర్‌తోనే ముందు త్రివిక్రమ్ గారు చేయబోతున్నారని ఒక టాకు. సో, ఇప్పుడు దాంట్లో ఒక మైథాలజీ అంటే ఒక సోషియో ఫాంటసీయా, మైథాలజీయా ఏమంటారు సంథింగ్. హ్మ్. అటువంటి కథని ఎంచుకున్నారు. దాంట్లో మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి అంటారు, షణ్ముఖుడు అవును. రకరకాల పేర్లున్నాయి. 'కార్తికేయుడు.' కార్తికేయుడు కరెక్ట్. అటువంటి ఆ కార్తికేయుడు పాత్ర ఎన్టీఆర్ గారు వేయబోతున్నారని టాకు. అంటే మేబీ ఇదొక ఎవడు ఊహాగానమో లేదంటే నిజంగా అదని తెలీదు. మనోళ్ళు కూడా కొంచెం చూస్తే అదేనేమో అని చెప్పి రాసేస్తా ఉంటారు గదా! కానీ అట్లాంటి మేధస్సు కూడా ఉంది మన వాళ్ళకి చాలా ఆ మందికి. కథనం అయితే వచ్చింది కదండీ! త్రివిక్రమ్ గారు అండ్ హ్మ్. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారిది. నెక్స్ట్ హ్మ్. సోషియో ఫాంటసీనే అంటే హ్మ్. హ్మ్. మైథాలజీనే హ్మ్. సినిమా అని. మేబీ అలా అంటే ఉంటుందేమో. అదే మేబీ అలా ఉండొచ్చు. సో, సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? లేదంటే అక్కడ హావభావాలు ఎలా ప్రకటించాలి? ఆ స్వామి గొప్పతనం ఏంటి? స్వామి లీలలేంటి? సో, దాని గురించి కొంచెం ఇన్‌పుట్స్ తెలుసుకుంటే ఎట్లా చేయాలని కూడా ఉంటుంది. శివుడు, పరమేశ్వరుడు ఎలా ఉంటాడు? హ్మ్. ఆహ్, నెలవంక ఉంటుంది, మెడలో పాము ఉంటుంది. కొన్ని కొన్ని ఉంటాయి కదా! సింబాలిక్‌గా అవును. భగవంతుడు అని. అలాగా సుబ్రహ్మణ్యుడికి ఏంటి? ఆ చేతిలో బరిసె ఏదో ఉంటుందది. నామాలు ఎలాగుంటది వేషధారణ ఎలా ఉంటుంది? దానికి సూట్ అయ్యేలాగా ఈయనకి కూడా గెటప్ ఏస్తారా? ఏస్తే ఈయన ఎలా ఉండాలి అని ఈయన ప్రిపేర్ అవుతున్నాడా? ఎందుకంటే వాళ్ళ తాతగారు అన్ని రకాలు వేసేసాడు గాబట్టి ఆయనకి పెద్ద ఇదేం లేదు. ఆయన వెంకటేశ్వరుడు, రాముడు, రావణాసురుడు చాలా వేశారు. బట్ అవును. సుబ్రహ్మణ్య స్వామి వేశారో లేదో తెలీదు గానీ, సో, అట్లాంటి పాత్ర అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు నేను ఇలా ఏస్తే ఈ ఎందుకంటే దేవుడు దాననుసారి కొంచెం అటెన్షన్‌గా చేయాలి. ఏమాత్రం తేడా కొట్టినా విమర్శలతో పాటు వాళ్ళకి ఎఫెక్ట్ కొడతదని నమ్ముతారు. సో, అందుకు ఆ 'మురుగా' బుక్‌ని 'మురుగన్' అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఏదో సంథింగ్ ఆ కథ ఉంది. ఆ కథనికి బేస్ చేసుకొని కొంచెం మార్పులు, చేర్పులు చేసి సినిమాటిక్‌గా సోషల్ ఎలిమెంట్స్ పెడుతూ ఆ కమర్షియల్ కమర్షియల్ ఫ్రీడమ్. యెస్. యాడ్ చేస్తూ తీయాలి. లైక్ 'కన్నప్పలాగా.' హ్మ్. సో, అట్లాగా చేద్దామనుకుంటున్నారు కాబట్టి ఆయన ఎయిర్‌పోర్ట్‌లో ఆ బుక్‌తో కనబడ్డాడు. జర్నీలో చదువుకోవచ్చనే ఉద్దేశంతో అంటారు. మేబీ దాంట్లోంచి పుట్టిన గాసిప్ అయ్యుండొచ్చిది అంటే నేననుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ ప్రకారం అయితే హ్మ్. త్రివిక్రమ్ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేయడానికి కాస్త టైం పట్టేలా ఉందిగా. హ్మ్. హ్మ్. మరి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఎందుకు? ఆ! ఇప్పుడు అలా చెప్పలేం. ప్రిపరేషన్ అంటే ముందు ఆయన ఒక కథ అనుకునుంటాడు. లేదా ఆ మురుగా కథ మూల కథను తీసుకొని దానికి కొన్ని మార్పులు, చేర్పులు చేయాలనుకుంటున్నాం. దీనికి ఎన్టీఆర్ మిమ్మల్నే అనుకుంటున్నాం. హ్మ్. కాబట్టి ఇదొకసారి మీరు చదివి చూడండి ఈ కథ. బావుందంటే దానికి నేను మళ్ళీ కొన్ని మార్పులు, చేర్పులు మళ్ళీ పూర్తి కథతో నా వెర్షన్‌లో, నా స్టైల్‌తో మీ ముందుకొస్తాను అని చెప్పుండొచ్చుగా. ప్రస్తుతానికి త్రివిక్రమ్ గారు కూడా చాలా బిజీగానే ఉన్నట్టున్నారు కదా! బిజీగా ఏం ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్ నడుస్తుందో నాకైతే పెద్దగా ఐడియా లేదు. బట్ బన్నీ గారితో అనుకున్నారు గానీ ఎందుకో డిలే అయింది. హ్మ్. అందుకే బన్నీ గారు అటు 'అట్లీ'తో సినిమా. అట్లీ గారితో వెళ్లారు కాబట్టే ఆ! అసలు ఆ! యాక్చువల్‌గా ఆ డెసిషన్ బన్నీ గారిదే అని అంటూ ఉన్నారు. హ్మ్. హ్మ్. అట్లీ గారితో ఫస్ట్ త్రివిక్రమ్ గారు అనుకున్నారు గానీ అక్కడ అట్లీ గారితో వెళ్ళేసరికి ఈ ఈ గ్యాప్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫిల్ చేద్దామని అనుకున్నారట. అవును. అవును. అంటే మళ్ళీ త్రివిక్రమ్ గారిది కూడా ఇంకో టాక్ వినపడింది. ఎయిదర్ నితిన్ గాని, నానితో గాని ఒక సినిమా ఏదో అనుకున్నారంట. హ్మ్. మరి అది కూడా ఎందుకు పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు అనేది కూడా తెలీదింకా.
బట్ ఈ ఎన్టీఆర్ గారు మాత్రం మీరు అన్నట్టు పరుగు పెడుతున్నాడు ఆయన బాగా. వార్ 2, దేవరా 2, డ్రాగన్ ఇవన్నీ అంటే ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత వీళ్ళందరికీ ఒకటి అర్థమైందండి, ఇన్నేసి సంవత్సరాల గ్యాప్ రావద్దు అని. రావద్దు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళ సినిమాల పరంపర మనం చూస్తే 100, 150 కదండి, అంటే ఇంకా ఎక్కువే. ఇక్కడ మనకు వాళ్ళ కెరీర్ 300 అండి. అదే అంటున్నాను, ఆ కెరీర్ మొత్తంలోనూ ఒక 50 సినిమాలు చేస్తే గొప్ప అన్నట్లేదు. ఏదో హాలీవుడ్ హీరోల టైప్ లా ఉంది పరిస్థితి. హాలీవుడ్ హీరోలది అంతే. అవును, మాక్సిమం 10-12 కన్నా ఎక్కువ ఉండవు. అవును. సో మేబీ అంతవరకు ఎందుకు, మీరు పాత తరం ఉన్నట్టు నెక్స్ట్ చిరంజీవి గారు వాళ్ళ జనరేషన్ కూడా చాలా మంది 100 క్రాస్ అయిపోయారుగా. శ్రీకాంత్ గారు 100 క్రాస్ అయిపోయారుగా. పెద్ద పెద్ద కన్నా కూడా ఈ మిడిల్ లో నేను తీసుకున్నది అదే. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు 150+ లోనే ఉన్నారు ఇప్పుడు. అవును, మన వాళ్ళు అంతా చూస్తే 50 సినిమాలు అయితే గొప్ప 50 కూడా కాదు, 20-30కే గొప్పలా ఉంది. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు SSNB 29 అంటున్నాం, 30 కూడా అవ్వలేదు అది. అవును. సో అట్లా ఏమో మరి దర్శకులు, లేదంటే కాస్ట్ బాగా పెరిగిపోవడం వల్ల, లేదంటే సరైన కథలు దొరకపోవడం వల్ల, దొరికినా కూడా దాన్ని మళ్ళీ కమర్షియల్, లేదు నాకు ఒక సాంగ్ కావాలి, ఒక డ్యూయట్ ఉండాలి, ఇక్కడ వ్యాంప్ సాంగ్ కూడా పెట్టండి, మీరు అదే అంటారా? ఇట్లాంటి క్యారెక్టర్ల వల్ల కూడా కొన్ని డిస్టర్బ్ అవుతుంది. నాకు అర్థమైనంత వరకు, అంటే మనం చెబుతూ ఉంటే, పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే వినేంత వరకు, అప్పట్లో సినిమాలు అంటే అదే వాళ్ళ జీవితం అండి. ఒకసారి మనం మాట్లాడదాం, అదే వాళ్ళ జీవితం. రెమ్యునరేషన్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. పొద్దుట 5 గంటలకి విత్ మేకప్ తో ఉండేవారట రామారావు గారు. 3-4 షిఫ్ట్లు చేసేవారంట. అంటే 4 సినిమాలు ఒక రోజు చేసేవారు, 8 గంటల చొప్పున. వాళ్ళకి సినిమానే ప్రపంచం, వేరే లేదు. ఇప్పుడు మన హీరోలకి సినిమా మాత్రమే ప్రపంచం కాదు. వాళ్ళు రోజుకి అంటే 7 అయ్యేసరికి ఫస్ట్ షాట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేవారట. ఇప్పుడు మన హీరోలు రావడానికి 8:30, 9, 10 మేకప్ అంతా అయ్యి మనం వెళ్ళేసరికి, సెట్ దగ్గరికి వెళ్ళేసరికి 12 అవుతుంది. సో వాళ్ళకి సినిమా ఒక్కటే ప్రపంచం కాదు. అంటే 12 కాదు కానండి, 9-10 కల్లా సెట్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ మీరు అన్నట్టు టిఫిన్ చేశాక మేకప్ వేసుకుంటున్నారు మీరు. బట్ రామారావు గారు, చిరంజీవి గారు వాళ్ళ కెరియర్లో ఏంటంటే మీరు అన్నట్టు సెట్లో 6 గంటలకు విత్ మేకప్తో ఉండేవారు. ఆ ఫ్రెష్నెస్ పోతుందని రాఘవేంద్ర లాంటి గొప్ప దర్శకులు క్లోజ్ షాట్స్ తీసుకునేవారట, ఫ్రెష్ ఫేస్ పోతుందని. తర్వాత వైట్ షాట్ చేసుకునేవారంట. సో మేబీ అది కూడా అయి ఉండొచ్చు. అది కాక మీరు అన్నట్టు ఒక సినిమాయే కాకుండా వీళ్ళకి యాడ్స్, మిగతా ప్రపంచం కూడా ఉంది, పర్సనల్ లైఫ్ కూడా ఉండాలి, బిజినెస్లు ఉన్నాయి, సినిమాలు ఒకటే కాదు. మేబీ అది కూడా కారణం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా త్రివిక్రమ్ గారు, అలానే జూనియర్ ఎన్టీఆర్ గారు, మురుగా సినిమా చూద్దాం ఎట్లా ఉంటుందో. చూద్దాం. మరి ఇద్దరు బాగా నిష్ణాతులేగా. థ్యాంక్ యూ.